విజయదశమి నాడు పాలపిట్టను చూడాలని ఎందుకంటారో మీకు తెలుసా? నహుషుడు చంద్రవంశానికి చెందిన ఒక చక్రవర్తి. ఒకానొక సందర్భంలో దేవగురువైన ఇంద్రుడి స్థానంలో ఈ నహుషుడిని కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇంద్ర పదవితో పాటు ఇంద్రుని భార్య సచీదేవిని కూడా కావాలి అనే ఆలోచన అతనిలో వచ్చింది. ఈ కారణంగా అగస్త్యుడు నహుషుడిని కొండ చిలువగా మారి భూలోకంలో బ్రతుకు అని శపిస్తాడు. అప్పుడు నహుషుడు ఇలా అంటాడు, తప్పు అయిపోయింది, నా శాప విమోచన పరిష్కారం చెప్పండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా అంటాడు, కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రతి విజయదశమి నాడు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పూజలు చెయ్యి. ఏదో ఒక రోజు ఆ చెట్టు మీదకు పాలపిట్ట వాలుతుంది. ఆ రోజే ధర్మరాజు ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. వెంటనే శాప విమోచన పొంది తిరిగి నీ రూపానికి వస్తావని చెప్తాడు. పాండవుల ఆయుధాల కోసం ధర్మరాజు దసరా రోజున ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నహుషుడు శాప విమోచనం పొందుతాడు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ మొదలైంది. ఎవరైతే విజయదశమి రోజు నాడు పాలపిట్టను చూస్తారో వారు చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే జీవితంలో మంచి జరుగుతుందన్న నమ్మకం.